హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ సీజన్ 8లో మరోసారి ది వరస్ట్ కంటెస్టెంట్ టైటిల్ కోసం సోనియా, యష్మి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. కొద్ది రోజులుగా యష్మి కాస్త బాగానే ఉన్నా 2-3 రోజులుగా మణికంఠ ఇష్యూ వస్తే చాలు కావాలని నోరు పారేసుకుంటుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే పాపం మణికంఠకి అటు సోనియా ఇటు యష్మి ఇద్దరు టార్చర్ చూపించారు. ఈ దెబ్బకి మణికంఠ మరోసారి హౌస్లో ట్యాప్ తిప్పేశాడు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తుందిరా అంటూ నబిల్తో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక మరోవైపు నిఖిల్ తీసుకున్న ఓ డిసిజన్ ది వరస్ట్ అంటూ కాంతార టీం ఫైర్ అయింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే నిఖిల్పై వేసిన ఓ డైలాగ్కి ఈ వీకెండ్ నాగార్జున మరోసారి క్లాస్ పీకే ఛాన్స్ 100% ఉంది. ఆ తర్వాత నిఖిల్ సీతతో మాట్లాడి రాగానే సోనియా మళ్ళీ సీన్ చేసింది. మణికంఠ ఏదో చెప్పడానికి నిఖిల్ దగ్గరికి వస్తుంటే మణి నువ్వు టైం తీసుకొని మాట్లాడు, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, మేము రెడీగా లేము అంటూ సోనియా మణికంఠపై విరుచుకుపడింది. దీంతో నేను ఏది మాట్లాడినా తప్పంటే ఇక నేను నోరు మూసుకోవాలా అంటూ మణికంఠ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇదంతా చూసి చిరెత్తిపోయిన కాంతార టీం నిఖిల్ గురించి పెద్ద పంచాయతీనే పెట్టింది. నిన్న స్ట్రాంగ్గా ఆడాలి, వైల్డ్ కార్డులు రాకుండా ఆపాలి అని నీతులు చెప్పినోడు ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అంటూ కొట్టుకునేలా చేశాడు అంటూ సీత అంది. దీంతో విష్ణుప్రియ కూడా చీఫ్ పొజిషన్లో ఉండి కూడా ఎవరేమంటున్నా ఆపకుండా అలా చేతులు కట్టుకొని చూస్తూ ఉంటున్నాడు. నిఖిల్కి రెడ్ బ్యాంగిల్స్ మరియు బొట్టు బిల్ల ఒకటే తక్కువ, అలా అని నేను ఆడవాళ్ళని తక్కువ చేయడం లేదు అంటూ విష్ణుప్రియ నిఖిల్పై గట్టిగానే సెటర్లు వేసింది. దీంతో కాసేపు బిగ్ బాస్ హౌస్ మరోసారి హోరెత్తిపోయింది. మరి విష్ణు నిఖిల్పై చేసిన ఈ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.